హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మా క్రియేషన్స్. ఇదివరకే వీటితో చాలా డిజైన్స్ అయితే చూపించానండి, నా ఛానల్లో అప్లోడ్ చేశాను. చాలా వీడియోస్ అయితే పెట్టానన్నమాట డిజైన్స్. మీ రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంకొక మోడల్ అయితే డిజైన్ చేస్తున్నానండి వీటితో. ఇప్పుడు నేను కటింగ్ చేస్తుంది బ్లౌజ్ సైడ్ వచ్చిన దారాలండి ఇవి. సో వీటితో ఒక లట్కన్ అనేది అయితే డిజైన్ చేద్దాం అనుకున్నాను. కస్టమర్ కూడా ఎక్కువ గోల్డిష్గా లేకోకుండా సింపుల్గా ఉండాలి అని చెప్పారనమాట. సో ఇప్పుడైతే లట్కన్ ఎలా కుట్టాలి అనేది అయితే చూపిస్తానండి. ఇలా ఒక డైమండ్ షేప్లో అయితే ఫస్ట్ లైనింగ్ కటింగ్ చేసుకుందాము. మన దగ్గర పీస్ ఎంత అవైలబుల్లో ఉంటే మనకి ఎంత సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజులో అయితే ఈ టైప్ కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ పోగులు ఉన్నాయి కదా, వీటిని కూడా మనము ఒక లెవెల్లో అనేది కటింగ్ చేసేసుకుందాము. క్లాత్ ఎక్కువ ఉందన్నమాట, సో మనకు కుట్టడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి ఎంత స్టిచ్చింగ్కి కావాలో ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని కటింగ్ చేసుకుందాము. ఇదేంటంటే ఆ బ్లౌజ్కి బార్డర్ ఉంటుంది కదా, పెద్ద బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ సైడ్ ఉన్న జరీ క్లాత్ అనమాట, ఇది జరీ పోగులు అనమాట. సో దీన్ని కూడా మనం ఇందులో వేసేద్దామండి. 2 పీసెస్ చేసుకునేసి ఒక పీస్ ఒక దానికి అనేది వేసేస్తాము. ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ముందు డైమండ్ షేప్లో కటింగ్ చేసాం కదా, ఆ లైనింగ్కి ఫస్ట్ ఈ పోగులు అనేది అటాచ్ చేయాలండి. అంటే క్లాత్ కనబడుకోకుండా మనం 1/2 ఇంచ్ కట్ చేసుకుంటాం కదా, అక్కడ వరకు స్టిచ్ చేయాలి. సో ఈ జరీది కూడా మనము 1/2 తీసుకున్నాం కదా, ఇది కూడా మధ్యలో వచ్చేలాగా కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందామండి. మనం 1/2 ఇంచ్ కటింగ్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్కి, సో 1/2 ఇంచ్లోనే స్టిచ్ అనేది వచ్చేలా చూసుకొని ఇలాగా ఒక కట్స్ అనేది పెట్టుకుందామండి. ఇలా ఖర్చు పెట్టుకుంటే ఈజీగా రివర్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ పీస్ తీసుకుందాము. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిచ్ చేసాం కదా అక్కడ కాకుండా ఇంకా లోపలికి వేసుకోవాలండి. ఇప్పుడు మార్క్ పెట్టి చూపించాను కదా, అక్కడ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ వేసుకున్న స్టిచ్ మీదే వేసుకుంటే పోగులు అనేది ముందుకు జారి వచ్చేస్తాయి, అందుకని మనం ఇంకొంచెం బ్యాక్ సైడ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ నేనైతే మార్క్ క్లియర్గా గీస్తున్నాను, ఎక్కడ స్టిచ్ చేయాలి అనేది అయితే నేను మార్క్ వేస్తున్నాను కదా. సో సెకండ్ మార్క్ మీద మనం స్టిచ్ అనేది వేసుకుందాము. ఇప్పుడు చిన్నగా కట్స్ అనేది పెట్టుకుందామండి. ఖర్చు పెట్టుకుంటే రివర్స్ నీట్గా అవుతుందన్నమాట, రౌండ్ షేప్ అనేది క్లియర్గా తిరుగుతుంది. ఇలాగ చిన్న చిన్నగా కట్స్ అనేది పెట్టుకుని రివర్స్ చేసేసుకుందామండి. ఇలాగా రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లెవెల్లో ఈ పోగులన్నీ అనేది మనము కట్ చేసుకుందాం. అంటే ఫినిషింగ్ అనేది ఇక్కడ నీట్గా కటింగ్ చేసుకోవాలండి. ఇలాగ బాగా ముందుకు అని పోగులు ఏవే ముందుకు వస్తాయో అవన్నీ నీట్గా ఫినిషింగ్ అనేది కటింగ్ చేసేసుకుందాం. చూసారా, క్లియర్గా వచ్చింది, నీట్గా వస్తుందన్నమాట. పోగులు చాలా యూజ్ అవుతుంది. సో దీనికి ఇంకొంచెం డిజైన్ అనేది యాడ్ చేద్దాం. ఇంకొకటి స్క్వేర్ షేప్లో ఒక పీస్ తీసుకొని ఇలాగ ఫోల్డింగ్ చేసి పైన అనేది ఇంకొంచెం డిజైన్ అనేది పెట్టేద్దాము. దీనికి ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకుందామండి. లట్కన్ ఒరిజినల్ క్లాత్ పైననే ఈ మోడల్ అనేది ఫోల్డ్ చేసి ఇలాగ స్టిచ్ అనేది చేసేసుకుందాం పైన ఒకసారి. తర్వాత ఇప్పుడు థ్రెడ్ పెట్టుకుని ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకుందాం. ఇప్పుడు లట్కన్ని రివర్స్ అనేది చేసేసుకుందామండి. ఎంత బాగా కనిపిస్తుందో, డిజైన్ అనేది చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది, ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. ఇప్పుడు నేను వేసిన పోగులైతే మనకి బ్లౌజ్ సైడ్ వచ్చిన పోగులు అనమాట, అది ఇలాగా డిజైన్ చేసేసాను.
చూసారా ఎంత అందంగా ఉన్నాయో. వీటిని ఇంకా డిజైన్ చేసుకోవచ్చండి. ఇంకా న్యూ మోడల్స్ అనేది చేయొచ్చు. కానీ వాళ్ళు సింపుల్‌గానే అడిగారనమాట కస్టమరు. సో, ఇలాగా ఇంకా డిజైన్స్ చేసుకోవచ్చండి. నేను ఇంకా న్యూ మోడల్స్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. చూసారా పోగులనేది మనము డబుల్ స్టిచ్ వేస్తే అస్సలు బయటికి రావన్నమాట. అందంగా కూడా కనిపిస్తుంది. మనము ఇంకా ఎక్స్‌ట్రాగా ఉన్న జరీ కూడా వేసాం కాబట్టి ఇంకొంచెం లుక్ అనేది చాలా బావుందన్నమాట. ఈ బ్లౌజ్‌కి నేను లట్కన్స్ అనేది డిజైన్ చేశానండి. ఈ బ్లౌజు ప్రిన్స్ కట్ పెట్టాననమాట. ఫ్రంట్‌కి ప్యాడ్స్ పెట్టమన్నారు. సో, ఈ ప్యాడ్స్ ఎలా పెట్టాలి అని ఒక షార్ట్ కూడా పెట్టాను నా ఛానల్‌లో. బ్యాక్ ఓపెన్ పెట్టానండి. బ్యాక్ ఓపెన్ అడిగారు కస్టమరు. ఇలాగా లట్కన్స్ అనేది డిజైన్ చేశాను. పైపింగ్ కానీ, ఏదైనా చిన్న లేస్ కానీ వేయమన్నారు. నేను ఇలాంటి పూసల లేస్ అనేదైతే వేశాను. హ్యాండ్స్ 10 ఇంచెస్ పెట్టాను. సో, హ్యాండ్స్‌కి కూడా కింద చిన్నగా ఇలాంటి లేస్ అయితే వేశాను. సో, ఇది అండి బ్లౌజు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్‌కి చాలా చాలా థాంక్స్ అండి. నా వీడియోస్‌కి కొన్ని చాలా బాగా వైరల్ అవుతున్నాయి అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.